భారతదేశంలో ప్రయాణాలకు రైలు మార్గాన్ని ఎంచుకునేవారి సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా బస్సు ప్రయాణాలతో పోల్చి చూసినప్పుడు రైళ్లలో ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండటం ప్రయాణికులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. తమపై ప్రజలు చూపుతున్న ఆసక్తిని, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు అనేక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. అంతేకాకుండా ప్రయాణ అనుభూతిని సౌకర్యవంతంగా మార్చేందుకు వివిధ రకాల ఆధునిక రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు మరింత వేగంగా చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక ముఖ్యమైన మార్గాల్లో ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు విజయవంతంగా పరుగులు పెడుతున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ను మరింత వేగంగా విస్తరించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మరో 4 కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు రైల్వే శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ కొత్త రైళ్ల రాకతో దేశంలోని రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన, సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే ఈ విస్తరణ లక్ష్యం. ఈ 4 కొత్త రైళ్లతో కలిపి దేశంలో సేవలందించే మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 164కి చేరుకోనుంది. రైల్వే అధికారుల ప్రకారం ఈ 4 కొత్త రైళ్లు 4 కీలకమైన రద్దీగల మార్గాల్లో పరుగులు పెట్టనున్నాయి. మొదటిది బెంగళూరు, కేఎస్ఆర్ మరియు ఎర్నాకులం మధ్య. ఈ రైలు కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతము మరియు సులభతరం చేస్తుంది. రెండవది ఫిరోజ్పూర్ కాంట్ మరియు ఢిల్లీ మధ్య. ఇది పంజాబ్ను దేశ రాజధాని ఢిల్లీతో అనుసంధానిస్తుంది. మూడవది వారణాసి మరియు ఖజూరహో మధ్య. ఈ రైలు ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పర్యాటక, వ్యాపార ప్రయాణాలను ప్రోత్సహిస్తుంది. నాలుగవది లక్నో మరియు సహరాన్పూర్ మధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని వాయువ్య దిశగా కనెక్టివిటీని గణనీయంగా బలోపేతం చేస్తుంది. ఈ కొత్త మార్గాలు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, ఆయా ప్రాంతాల మధ్య ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక సంబంధాలను కూడా బలోపేతం చేస్తాయి. ఉదాహరణకు బెంగళూరు మరియు ఎర్నాకులం మార్గం దక్షిణ భారతదేశంలోని 2 ప్రధాన వాణిజ్య, టెక్నాలజీ కేంద్రాలను కలుపుతుంది. ఇది వ్యాపార ప్రయాణికులకు, ఐటీ నిపుణులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా వారణాసి మరియు ఖజూరహో మార్గం దేశంలోని 2 ముఖ్యమైన పర్యాటక, పుణ్యక్షేత్రాలను అనుసంధానించడం ద్వారా పర్యాటక రంగానికి, టూరిజంకు పెద్ద ఊపునిస్తుంది. ఇక ఫిరోజ్పూర్ వంటి సరిహద్దు ప్రాంతాలను ఢిల్లీ వంటి రాజధాని నగరంతో వేగంగా కలపడం వలన ఆ ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది. వందే భారత్ రైళ్లు ప్రయాణికుల ఆదరణ పొందడానికి కేవలం వేగం మాత్రమే కారణం కాదు. ఈ రైళ్లలో కల్పించిన ఆధునిక సౌకర్యాలు ప్రయాణ అనుభూతిని పూర్తిగా మార్చివేశాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్ కోచ్లు, విమానాలలో మాదిరిగా సౌకర్యవంతమైన, తిప్పగలిగే సీట్లు, ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ సాకెట్లు, ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ కెమెరాలతో పటిష్టమైన భద్రత, బయోవాక్యూమ్ టాయిలెట్లు మరియు వేడి ఆహారాన్ని అందించే ఆధునిక ప్యాంట్రీ కార్ వంటి సదుపాయాలు ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇది మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా దేశీయంగా నిర్మించిన రైలు కావడం భారతీయులకు గర్వకారణం. ఈ వందే భారత్ రైళ్ల విస్తరణ అనేది భారతీయ రైల్వేల ఆధునికీకరణ అనే పెద్ద ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. ఒకవైపు వందే భారత్ వంటి సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతూనే మరోవైపు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రపంచస్థాయి ప్రమాణాలతో పునరాభివృద్ధి చేస్తున్నారు. రైల్వే మార్గాల విద్యుద్దీకరణ, ఎలక్ట్రిఫికేషన్, నూతన రైల్వే లైన్ల నిర్మాణం మరియు సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను నిర్మించడం వంటి పనులను కూడా రైల్వే శాఖ వేగంగా పూర్తి చేస్తోంది. మొత్తం మీద ఈ కొత్త వందే భారత్ రైళ్ల ప్రకటన భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంత వేగంగా రూపాంతరం చెందుతోందో తెలియజేస్తోంది. తక్కువ ఖర్చుతో, సురక్షితంగా మరియు ఇప్పుడు గతంలో కంటే వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలిగే అవకాశం దక్కడం నిస్సందేహంగా
దేశ ప్రజలకు శుభవార్త. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు ఈ ఆధునిక రైళ్ల సేవలు విస్తరించనున్నాయి.